ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. మార్చి 2026 మాస ఫలితాల్లో ఉన్నాం. అలాగే చాలామందికి కన్ఫ్యూజ్, మార్చి 19 నుంచే మనకి ఉగాది ప్రారంభం కదా, మరి ఆ సమయం ఏ సమయం క్యాలెండర్ ఎలా ఉంది అంటే కొత్త సంవత్సరంలో 2 వారాలని కలుపుకొనే ఈ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. అంటే గురుడు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, కుజగ్రహాలు ఎక్కడ చెప్పే ప్రయత్నం. మనము మార్చి మాసంలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 2026 కుంభరాశి వారికి ఇటు విశ్వావసునామ సంవత్సరం, అటు పరాభవనామ సంవత్సరం రెండింటిని మిక్స్ అయినటువంటి ఫలితాలు తప్పకుండా మీకు శుభయోగాలే కనబడుతున్నాయి. తెలుగు సంవత్సరం మారిపోతూ అదృష్ట యోగాన్ని, కొత్త తెలుగు సంవత్సరం రాబోతూ సమస్త శుభయోగాల్ని కలిగించేటువంటి స్థితి బాగా కనబడుతోంది. ఈ కుంభరాశి వారికి ఆడింది ఆట, పాడింది పాట, ఏదో విజయాన్ని సాధించబోతున్నారు. ఊహించినటువంటి విజయాన్ని, ఆనందాన్ని పొందుకోబోతున్నారు. మరి ఇటువంటి శుభమైన సందర్భంలో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయించట్లా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, పర్లేదు, మరి ఇంకొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. చాలా మంది స్నేహితులు ఉన్నారు, మీకు మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అందరికీ మీ యొక్క స్టేటస్లో పెట్టుకోవాలి ఈ ఫలితాన్ని. అప్పుడు అందరూ కూడా షేర్ చేసుకుంటారు, అందరూ కూడా మనల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, ఫేస్బుక్లో మీరు తప్పకుండా మన గురించి ప్రచారం చేయండి, మన వెబ్సైట్ని సందర్శించండి. అనేక విషయాలు తెలుస్తాయి మీకు, అనేకమైనటువంటి విషయాలు. ఎవరు చెప్పనటువంటి ధర్మ సందేహాలు మన ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో 100,000 ఉన్నాయి మనకి, అనేక ధర్మ సందేహాలకి. అలాగే మీకేమైనా ధర్మ సందేహాలు ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మన ఆఫీస్ నెంబర్కి మీ ధర్మ సందేహాన్ని పంపించండి. ఫేస్బుక్లో కూడా ధర్మ సందేహాల గురించి అడగవచ్చు. మీ పేరు చెప్పి మీ ధర్మ సందేహాన్ని నేను తప్పకుండా తీర్చే ప్రయత్నం, అంటే ఆ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను నేను. మరి ఇప్పుడు ఈ మార్చి ఫలితాల్లో కుంభరాశి వారికి ఏముంది? అన్ని వారాలు అదృష్ట యోగమే. 1వ వారం ఉద్యోగ లాభం, 2వ వారం వివాహ యోగం, 3వ వారం ప్రమోషను, కొత్త ఇల్లు, 4వ వారంలో విదేశీయానం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, సంతాన యోగాలు, 4 వారాల్లో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల తన ధనయోగం, రుణ విమోచనం, అద్భుతం. ప్రతి వారం ఒక్కొక్క శుభవార్త వినే అవకాశం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, జిమాట్, శాట్, ఎంబీఏ, అలాగే సిఏ లాంటి పరీక్షలు, పోటీ పరీక్షలు, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు, సమస్త పరీక్షల్లో కూడా విజయం ఖాయం. ది బెస్ట్ ర్యాంక్ పొందుకోగలిగే రాశి ఏమిటంటే ఈ రాశి చెప్పొచ్చు. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ఆనందకరమైన విజయం, వస్తువాహన సౌలభ్యం, అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడం, ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే వాటి నుంచి బయటపడడం, సోదరుల మధ్య మైత్రి, సోదరీమణితో అనుకూలత, కుటుంబ సభ్యులతో ఆనందము, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ రావడం, విదేశాల్లో ఈవెంట్స్, స్వదేశంలో ఈవెంట్స్, ఉక్కిరి బిక్కిరి ఇటువంటి ఆర్థిక ప్రయోజనం, ధనయోగం బాగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, రాజకీయ ప్రస్థానంలో ఎదుగుదల ఖాయం, మంచి పదవి ఖాయం, కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, స్వరాష్ట్రంలో, విదేశాల్లో అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, అలాగే పేరు ప్రఖ్యాతులు బలంగా ఉండడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మంచి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాల పంట పండే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అద్భుతం, పశుపక్షాదుల వృద్ధి బాగా ఉంటుంది. ఇప్పుడు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. సమస్త శుభయోగాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో ఉన్న వారు కూడా ఉత్తమ విద్య, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు పుష్కలం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, విదేశీయానం, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రుల అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు ఉన్నాయి. అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం, ప్రతి పనిలో విజయమే. బంధుమిత్రుల దగ్గర
అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. స్నేహితుల వల్ల విదేశీయానం, కుటుంబ సభ్యుల వల్ల ప్రమోషన్, ఇంక్రిమెంటు, వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకోవడం, అలాగే అనేక రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకోవడం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సౌకర్యవంతమైన శుభయోగమే కనబడుతోంది. అద్భుతమైనటువంటి శుభయోగాలే. మంచి వ్యక్తులతో పరిచయాలు కూడా బలంగా ఉన్నాయి. కోర్టు వివాదాలు పూర్తిగా సమసిపోతాయి. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటే అవకాశం. విడిపోదామనుకున్నటువంటి జంట కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగం. వివాహ యోగం ఖచ్చితం. శుభకరమైనటువంటి సంతాన యోగం అద్భుతంగా అవుతుంది. ఈ మాసం మీకు చాలా మంచి అదృష్టవంతమైన మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.